వార్తలులా నేను మీ శ్రీవల్లి ఇవాళ మంచి మంచి ముచ్చట్లతోని మీ ముంగటికి వచ్చిన చలో ఇక షురు చేద్దాం. మా మలయ మామని పిలుద్దాం ఇక. మామా ఓ మామా ఈ చలి పడగానికి ఇప్పుడే గింత చలి పెట్టవచ్చే, ఇంకా సంక్రాంతి పండుగ వచ్చేసరికి ఇంకెంత చలి పెడుతుంది. సంఖ్యలు లేవట్టి నీది కాదు. ఓ మామా ఇవాళ చెప్పున ఆఫీస్కి రా, నీకు మంచి శుభవార్త చెప్తా. అరే సీన్గా నీ పెళ్లి మా సాగుకు వచ్చా కదరా, నీ పెళ్లి పోయేదే లేకుండా. అరే మిమ్మల్ని పిలిచి నా పెళ్లి నేనే పెటాకులు చేస్తాను. బుజ్జి నువ్వు జర్రసేపు ఆగే, గీడే వల్ల లొల్లి పెట్టుకుంటారు. రాగు జర్ర నువ్వు ఆగు. మామ నువ్వు ఇక్కడ ఉన్నావానే? నీకోసం ఊరంతా తిరుగుతున్నాం మేము. నా కోసం ఎందుకు తిరుగుతాను రా? ఏందిరా ఏమో లొల్లి పెట్టుకుంటారు? మరి వారు ఏమి లొల్లిరా? ఇగో మామ ఈడు అని పెళ్లికి వారం రోజుల ముంగడ రావాలని అన్ని ఏర్పాట్లు చేసి పెట్టిండు అలా ఫామ్ హౌస్ కాడ. ఈ కలిసిన బాయ్స్ అందరిని పిలిచిండు. అందరు ఏర్పాట్లు కూడా చేసిండు ఫామ్ హౌస్ లా. అరే మిమ్మల్ని పెళ్లికి వచ్చి తిని తాగుమంటే అంతాక్షరి నా బొంతాక్షరి అని చెప్పేసి నా సంసారంలో నిప్పులు పోసిరు గారా అవులేగాళ్ళు. అరే సీన్గా ఎందుకు కొట్లాడుతాండ్రు? మీ పంచాయతీ ఏందో మన మలయ మామకు చెప్పుకోండి. గత అనుకున్నాడేంద్రా ఓరు వారి నాకు పెద్ద సార్ సెలవిత్తలేడని పెళ్లికి వచ్చుడు కుదురుతలేదని ఇక మీ క్లాస్మేట్స్ మా క్లాస్మేట్స్ అందరు వచ్చిండ్రు కదా అని మొన్న ఆదివారం నాడు మీ ఫామ్ హౌస్కి వచ్చి మన వాళ్ళందరితోని ఒక గంట సేపు అట్లా ముచ్చట పెట్టి వచ్చిన గంతే. నేనేమన్నారా ఓరు వారి గా పొల్లని ఎందుకు తిడతాన్రా? అసలు ఏం జరిగిందో ఓరు సీన్గా నువ్వనే చెప్పరా? ఎందుకు కొట్టుకుంటారా? మామ నేను అబ్బాయికి ఒక కొడుకుని, నా పెళ్లి గ్రాండ్ గా చేయాలని చెప్పేసి మా వాళ్ళు మీ దోస్తులు అందరినీ మీ క్లాస్మేట్ అందరినీ ముందుగానే పిలుచుకోరా అంటే నేను అందరినీ పిలుచుకున్నా. అందులో వీని మరదలు కూడా ఉందంట. ఇక నాకెట్లా తెలుసు చెప్పు? నాది పెళ్లి, నా బిజీలో నేను ఉంటి. ఏంది నీ మరదలా తేవంది నువ్వనే చెప్పరా? మామ అమ్మాయిలు అంతా ఒక బ్యాచ్, అబ్బాయిల మాత్రం ఒక బ్యాచ్. అంతాక్షరి ఆడుకున్నాం. ఇక ఆటల అమ్మాయిలు ఓడిపోయారు, మేము గెలిచినాం. ఆట అన్నప్పుడు ఒకరు గెలుతారు ఒకరు ఓడిపోతారు కదా. మీరు పురుషాధిక్యం చూపెట్టిరని నా మరదలు అలిగింది. ఓ సంవత్సరం నుంచి డేటింగ్లు ఉన్నామే. ఒక 6 నెలలు అయితే మా పెద్ద మనుషు పెళ్లి కూడా చేస్తామన్నారు. ఈయన పెళ్లి చేయబట్టికే ఇగో వీడికి వచ్చినందుకు నా మరదలు అలిగి ఇప్పుడు రూమ్ మారుస్తా అంటాను. మంచి పని చేసింది. పోరి నువ్వు ఆగరాదే. అరే నీ పెళ్లికి వచ్చి వారి మరదలు అలిగిపాయే, నువ్వు వాడిని ఓదార్చాలే గాని ఇక మీదికెళ్ళి నువ్వే వాడిని తిడితే ఎట్లా అంటరా? ఏంది నేను వాడిని ఓదార్సన్నా? మరి నా బాధ ఏమని చెప్పుకోవాలి? అరే నీకేమైందిరా? నువ్వు మంచిగా పెళ్లి చేసుకుని సంబరం మీదనే ఉంటివి. మామ ఎంత అని చెప్పాలి ఏమని చెప్పాలి? పెళ్లి అయితే అయింది గంతే. ఆ తర్వాత తతంగం అంతా ఆగిపోయింది మామ. నా పిల్లం వాళ్ళ అమ్మగారింటికి పోయింది. మొదటి రోజే మంచిగా కమ్ముగా తాగిపోయినావురా. అది భయపడి దెబ్బకి అమ్మగారింటికి కింద నీ తాగిపోతున్నా కచ్చా. నేను దాగుడు కాదు మామ, వీని మరదలు వీళ్ళంతా కలిసి పురుషాధిక్యత చూపెడుతున్నామని వీళ్ళంతా వాట్సాప్ గ్రూపులల్లా 4B ఉద్యమం అన్న ఒకటి మొదలుపెట్టి గిర్రా గిర్రా చెక్కలు తిప్పుకుంటున్నారు. అందులో నా పిల్లం కూడా ఉంది. ఏందిరా 4B ఉద్యమమా? ఇదేందిరా ఏమో కొత్తగా ఉండదు. అవునే మామ, ఈ ఉద్యమం మన దగ్గర మొదలైంది కాదు. 4B ఉద్యమం 2016 సంవత్సరంలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ కాడ పబ్లిక్ టాయిలెట్ లో ఓ మహిళను హత్య చేసిరట. కాడ మొదలైందట గిది. మొన్న అమెరికాలో ట్రంప్ గెలిచింది కదా, అప్పటి నుంచి ఉధృతమైంది ఇక ఉద్యమం. అరే అమెరికాలో ఎందుకు అయింది అన్నట్టు మరి? అమెరికా అధ్యక్ష ఎన్నికలల్లా కమల్ హారిస్ గెలవాలని చెప్పేసి అక్కడ ఉన్న మహిళలందరూ అనుకున్నారు. ఇదేముంది, ట్రంప్ గెలిచేసరికి మాకు మహిళలకున్న 50 ఏళ్ల కింద హక్కు, అబార్షన్ చేయించుకునే హక్కును కాల రాస్తాడు ఏమో ట్రంప్ అని చెప్పేసి మహిళలంతా దీనికి వ్యతిరేకంగా 4B ఉద్యమం 4 రకాల పేర్లతోని ఉద్యమం చేస్తున్నారు. 4 రకాలంటే మన దగ్గర సకల జనుల సమ్మె, ఆర్టీసీ సమ్మె, రైలు రోకో, సహాయ నిరాకరణ గట్లాంటిదారా? అవు మామ బరాబర్ చెప్పను. గట్టైనా మంచిగుండే గానే మరి ఇంకెట్లరా? బియోన్ అంటే పురుషులతోటి డేటింగ్ లేదు. బిహైన్ అంటే పెళ్లి లేదు. బిసెక్స్ అంటే సంసారం చేసుడు కూడా బంద్. బిచ్యులెన్స్ అని ఉందే, అది పోరగాలని కానేటందుకు. లవ్వు లేదు, పెళ్లి లేదు, సంసారం లేదు, పోరగలగాను లేదు. మరి ఇక మనిషి ఎందుకు పుట్టినట్టురా? మేం బాధపడేది కూడా అందుకే మామ. మనిషికో పెగ్గేద్దాంపా, ఈ చలి పోతుంది, మా బాధ కూడా కాసేపు మలుతాంపా. మామ నీ మీద ఎవరు చేసి చెప్పు ఫస్ట్ అని అంత చూద్దాం పా. ఇప్పుడు చెప్పు, ఇంతకాలం కొట్టిరేంది? నేను ఇంట్లో టీవీ పెట్టుకొని వార్తలు చూస్తానరా. మీ అత్త గదేదో బీఆర్కే న్యూస్ లా రోజు 2 గంటలకు పట్టుకుంటే పట్టు
పట్టు చీర అనే ప్రోగ్రామ్ వస్తుందట. ఇవాళ ఎట్లయినా నేను ఆ నంబర్కి ఫోన్ చేసి నేను చీర గెలవాలి గా ప్రోగ్రామ్ పెట్టమన్నదిరా. చీర లేదు గీర లేదు నేను ఆడతలు చూడాలి పో అన్న. అంతే ఇక కనీసం ఇంట్లో టీవీలో కూడా మాకు నచ్చిన ప్రోగ్రామ్ చూసే స్వేచ్ఛ లేదమ్మా ఆడోళ్ళ కానీ చీపురు అబ్బా ఈపు సాపు చేసింది పో, మంచిగా అయింది, మాగానే నానింది పో. వచ్చింది ఆ సొక్క కొట్టేసి పెట్టింది. అరే అమెరికాలో జరిగిన ముచ్చట ఈ మనవుళ్ళకి తెలిసినట్టు పట్టుకొచ్చింది ఎవరు చెప్పురా ముందుగా పట్టుకొస్తారే ఇంకా మీ కోడలమ్మనే పట్టుకొచ్చింది. ఓ సుప్పనాది మొక్కన్నారా ముచ్చట పట్టుకొచ్చింది. అరే దీన్ని పెద్ద సార్తో మాట్లాడి ఆడతలు చదివే కాడ నుంచి దాన్ని ఊడబీకి ఛాయలు అందించే కాడ దాన్ని కొలువేయుర్రా. అరే ఈ నొప్పులు తగ్గాలంటే పెగ్గు కాదురా, ఫుల్ బాటిల్ తగ్గినా కూడా తగ్గాయి పారా, ఫుల్ బాటిల్ కుద్దాలే. చూసినారులా ట్రంప్ సార్ గెలుపు అమెరికాలో ఉన్న మొగోళ్ళ సాగుకు వచ్చినట్టు అయింది. ఇక గీ ముచ్చట తెలిసిన మేధావులు ఇది గిట్నే కొనసాగితే భవిష్యత్తులో మస్తు ఇబ్బందులు ఎదురైతాయని అంటే అమెరికాలో ఉన్న లేడీస్ ఇదంతా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అని కొట్టి పారేసిండ్రట. చిన్నపిల్లలను దేవునితోని సమానం అని అంటారు. గసొంటి పిల్లలకు చెడు బుద్ధి ఉండదు. అసొంటి పిల్లలతో ఉంటే అసలు టైమే తెలియదబ్బా. ఇక వాళ్ళు చేసే అల్లరైతే అంత ఇంత కాదబ్బా. ఇంకా ఇవాళ కూడా ఈ పిల్లల ముచ్చట ఎందుకు చెప్తున్నామో ఎరకై ఉంటుంది కదా. ఇవాళ చిల్డ్రన్స్ డే ఎట్లయిందో అరుచుకుందాం మనం కూడా. ఇవాళ నవంబర్ 14వ తారీఖు బాలల దినోత్సవం గుర్తున్నది కదా. అందరు అనుభవించే బాల్యం భగవంతుడిచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పువ్వు తోటలు అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవం జరుపుకుంటారులా. గట్లనే మన దేశంలో కూడా ఈ నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటామన్నట్టు. భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుపుకుంటాం. నెహ్రూకు పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని తెలుపుకుంటా ఈ ఉత్సవం జరుపుకుంటాం అందరం. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలుచుకునేటోళ్ళు. అయితే భారత తపాలా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిల్లును విడుదల చేస్తుంది. అయితే మన రాష్ట్రంలో ఈసారి బాలల దినోత్సవం ప్రత్యేకంగా జరుపుకున్నారులా. ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ సారు బడి పిల్లలతోనే సెక్రటరేట్ల మాక్ అసెంబ్లీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇక ముఖ్యమంత్రి సారు కూడా సమావేశంలో పాల్గొని ఈ విధంగా మాట్లాడుకొచ్చిండులా. కానీ ఎవ్వరు చేయని విధంగా మన ముఖ్యమంత్రి సారు ఈ విధంగా బాలల దినోత్సవం జరుపుడు అందరికి మస్తు సంబరం అవుతుందిలా. శాసనసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు వాటికిచ్చే సమాధానాలతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా మనం చర్చించుకోవాలి. కానీ మీ అండర్ 18 ఒక మంచి స్ఫూర్తిని, ప్రశ్నించే విధానము, జవాబు చెప్పే బాధ్యత, ఈ రెండింటిని కూడా స్ఫూర్తిదాయకంగా నిర్వహించినందుకు మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బాలల దినోత్సవం సందర్భంగా మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి సారు బాలల ఆశయాలకు అనుగుణంగా భావి భారత పౌరుల అభివృద్ధికి కృషి చేయాలని అన్నాడులా. ఇదే సందర్భంగా రేవంత్ రెడ్డి సారు ప్రతి సంవత్సరము నెహ్రూ జయంతి పురస్కరించుకొని జరుపుకుంటున్న జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిండులా. గట్లనే పిల్లలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పాఠశాల విద్యల వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిందని అన్నాడులా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు. భారతదేశ రాష్ట్రపతికి, ప్రధానమంత్రి గారికి ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉంది. ఓటు హక్కు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు 25 సంవత్సరాలకు పోటీ చేసే నిబంధనను 21 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా ఓ అన్న గా కలెక్టర్ని కొట్టిన ముచ్చట ఏమైందే? ఎంతమందిని పట్టుకున్నారట పోలీసులు? పెద్ద పెద్దోళ్ళని కూడా అరెస్టులు చేస్తున్నారట కదనే. ఇంతకీ కేసు ఏమని పెట్టిండ్రు? పోలీసుల దర్యాప్తు ఏం దాకొచ్చింది? నీకేమన్నా ఎరికేనా?
ఇగో గిట్నే ఉన్నాయి ఊళ్ళల్లో ముచ్చట. అయితే ముచ్చట ఏంటంటే కుద్దు పట్టుకొచ్చినాం మీకోసం చూడుర్రిగా. ఇగో కొడంగల్ రాజుకున్న కొలిమైతే ఇంకా కూడా సల్లార్తలేదు పోన్రి. అయితే నిన్న జరిగిన కలెక్టర్ మీద జరిగిన దాడిలా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ చెయ్యి సుతా ఉందని చెయ్యిపాటోళ్ళ మాట. ఇక మొత్తం మీదనైతే సారు కేబీఆర్ పార్కుల వాకింగ్ గోంగా అరెస్ట్ చేసి ఆడికేంచి కోర్టులు అప్పగిస్తే గౌరవ కోర్టు వాళ్ళు 14 రోజుల రిమాండ్ రాసిరాటనుల్లా. అటెంక సక్కా తీసుకొచ్చి శర్రపల్లి జైలు వేసిర్రు. ఇక ఆ సార్ను కలిసేటందుకు మాజీ మంత్రి హరీష్ అన్న ములాఖాతా తీసుకొని పోయి కలిసిండటనుల్లా. ఇగో మైకుల ముంగడికి వచ్చి ఇట్లా మాట్లాడిండు చూడండి. సురేష్ నుంచి ఒకటేసారి ఫోన్ వస్తే కాంగ్రెస్ వాళ్ళు కక్ష కట్టి 80 సార్ల ఫోన్ వచ్చింది అంటుండ్రు అనుకొచ్చిండు. అట్లనే ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముందో కూడా చదివే టైం ఇయ్యలేదు, జడ్జికి కూడా గిదే చెప్పిండట అనుకొచ్చిండు. ప్రతిపక్షం మీద కేసులు పెట్టి గొంతు నొక్కొచ్చు కానీ ప్రజల తిరుగుబాటునైతే ఆపలేరు అనుకొచ్చే. ఈ విషయాన్ని మీకు చెప్పడమే కాదు, నిన్న మెజిస్ట్రేట్ కూడా చెప్పాను. మెజిస్ట్రేట్ గారి ముందు కూడా ఆ రిమైండ్ రిపోర్ట్లో ఏముందో నాకు తెలియదు, ఒక్క నిమిషం ముందే నాతో సంతకం పెట్టించారన్న విషయాన్ని నిన్న మెజిస్ట్రేట్ గారికి కూడా చెప్పానని చెప్పి నరేందర్ రెడ్డి గారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుండ్రు, ఈ సంఘటన జరిగిన రోజు 80 సార్ల ఈయనకు ఫోన్ వచ్చిందని చెప్పి లీకులు రాయించుడు, అబద్ధాలు మాట్లాడు. కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెడుతుండ్రు. పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో ఒక్కసారి ఫోన్ వచ్చింది, ఒక్కసారి ఆ రోజు ఫోన్ వచ్చిందని చెప్పి పోలీస్ రిపోర్ట్లో ఉంటుంది. కాంగ్రెస్ నాయకులేమో 80 సార్లు వచ్చినాయి, 70 సార్లు వచ్చినాయి అని గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. ఇవాళ మీరు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టచ్చు, కానీ ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు. ఇంకా ఇటు చూడండి, నిన్న అరెస్ట్ అయ్యి జైలున్న రైతన్నల దగ్గరికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం పోయింది. అట్లనే ఎమ్మెల్యేలు పోయి కలిసిండ్రు. రైతులకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఎవరు వింటలేరే, పెడచెవన పెడుతున్నారే, ఇంత అయినా కూడా అరణ్య రోదన అయిపోయింది మా వాదనని వాళ్ళు బాధపడుతూ, మన జరిగిన సంఘటన బాధపడుతున్నా. ఈరోజు లోపల ఉన్న వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే సంబంధం లేని వాళ్ళని, అంటే ఆ రోజు ఆ సంఘటనలో పాల్గొనకపోయినా కూడా కొంతమందిని తీసుకొచ్చి లోపల పెట్టారని. పాపం ఒక ఐఐటీ చేసిన అబ్బాయి ఉన్నాడు, కాలేజీకి పోయి వచ్చి ఇంట్లో పడుకున్నాడట, ఆ అబ్బాయిని తీసుకొచ్చి వేసేసారు. ఇక ఈ కేసులనే కేటీఆర్ ను కూడా అరెస్ట్ చేయబోతున్నారని గుసగుస నడుస్తాంది. ఇక చూడాలి మరి దొరికిందే మోకానికి కేసుల కేటీఆర్ ను కూడా లోపలేస్తారో లేకుంటే ఈ బాంబు కూడా తుస్సుమంటదో. వెల్కమ్ బ్యాక్ టు బరాబర్ ముచ్చట్లు. మనం ఏమైనా తప్పు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకపోయి ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తారు, అటెండ్గా వినకుంటే కేసు రాసి లోపల ఎత్తారు. మరి గదే పోలీసు వాళ్ళు తప్పు చేస్తే ఎవరు బుద్ధి చెప్పాలి? ఇగో గీడ కూడా ఓ పోలీసు సారు గట్నే చేసిండట. ఇక ఆ పోలీసు ఆయన ఎవరు, ఏం చేసిండు, ఏడ చేసిండో తెలుసుకోవాలని ఉన్నది కదా. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, చూడుర్రి. పాడేటోళ్ళంతా పాడి పాడైతారన్నట్టు, చెప్పేటోళ్ళంతా చెప్పి చెడిపోతారన్నట్టు. ఇగో గీడ బొర్ర ముందట వేసుకొని చేతులు వెనకకి పెట్టుకొని నాకేమెరక అన్నట్టు నిలబడ్డాడు కదా. ఇగో గీనే సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ అట. మరి ఈయన బరాబరి వార్తలకి ఎక్కేంత గొప్ప పని ఏం చేసిందంటే, అగో గాడికే వస్తాను వినురిగా బిర్రగా మందు తాగి మధురా నగర్కి వెళ్ళి కారు వేసుకొని వస్తాంటే ముంగట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసే పోలీసు వాళ్ళు కనబడ్డారు. నేనే పెద్ద పోలీస్ ఆఫీసర్ను, నన్ను కూడా ఆపుతారా అనుకొని చక్కగా పోయేసరికి చట్టం ఎవలకు చుట్టం కాదు కదా. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనుకుంటావు. ట్రాఫిక్ పోలీస్ అన్న రిమ్మ మిషన్ తెచ్చి మూతికాడ పెట్టే వరకల్లా ఊతే ఏమైతుందో ఎరుకున్నోడే కదా. ఇక ఒక మానాన ఊతలేడట. మీదికెళ్ళి పోలీసు వాళ్ళనే నా కారుకు గీతలు పెట్టిండ్రు, కట్టి అందుకొని కొట్టిండ్రు అని దబాయిస్తాడట. ఇంకేమున్నది, ట్రాఫిక్ కేసు లా అండ్ ఆర్డర్ చేతులకు పోయింది. గీనే బ్రీత్ ఎనలైజర్ టెస్టుకు సహకరిస్తలేడని పోలీసు వాళ్ళకు ఫోన్ పోయింది. అగో మీదికెళ్ళి ఏమంటాడో ఇనుండ్రి, కేసు పెట్టుకుంటే పెట్టుకోపోయినా అని అంటాడులా. సారు నువ్వు తాగేవాళ్ళకన్నా గుద్దితే పరిస్థితి ఏంది, లేకపోతే నీకేమన్నా అయితే నీ ఇంటోళ్ళ పరిస్థితి ఏంది?
తాగేటోళ్ళకు తప్పని చెప్పాల్సింది పోయి తాగేటోళ్ళు నన్నే రోల్ మోడల్ లెక్క తీసుకున్నట్టు గీ తీర్లా పర్ఫార్మెన్స్ ఇస్తాడు కదా. నోట్లకెళ్ళి మాట కూడా వెళ్తలేదు. మిషన్లో ఊదితే మిషనే పలిగిపోతుంది కావచ్చు పోన్రి. ఇక చూడుని మరి పోలీసు వాళ్ళు వచ్చి పోలీసు సపోర్ట్ చేసుకుంటారో లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొని స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్లమని అనిపించుకుంటారో చూడాలి మరి. అడవిలో మస్తు సంపద ఉంటుంది, అట్నే అడవిలో మస్తు జీవరాశులు కూడా ఉంటాయి. ఆ సంపద అంతా కాపాడడానికి పోలీసులు ఫారెస్ట్ అధికారులు కావాలి ఉంటారు. అయినా కూడా కొంతమంది దొంగలు రాత్రికి రాత్రే లోడెత్తిర్రు. సప్పుడు రాకుండా పోలీసుల కళ్ళల్లో పడకుండా పనితనం చూపిద్దామని అనుకున్నారు. కానీ ఇగో గిట్లా అయింది ఇలా పరిస్థితి. అగో ఇటు చూడుండ్రి, ఎడ్ల పనులను పోలీసు వాళ్ళు పట్టుకున్నారేందని పరిశాన్ అవుతాన్రా. మరి లైసెన్స్ లేదనా లేకపోతే ఆర్సీ బుక్ లేదని అనుకునేరు సుమా. ములుగు జిల్లాలో కొంతమంది ఇగోకి లోడేసుకొని రాత్రి 9 గంటలకు హై అని బండి వేసుకొని పోతా అంటే ఎడ్ల బండి మీద పోతే తప్పేం లేదు కానీ బండ్లకి లోడేసుకొని పోతేనే తప్పని ఫారెస్ట్ వాళ్ళు పట్టుకున్నారులా. ఇగో టేపు పెట్టి కొలుతాను కదా, అబ్బా టేకు మొద్దులు కైవారం బాగానే ఉన్నాయి పో. మూడు ఎడ్ల బండ్లల్లో లోడ్ చేసిండ్రు. ఇవి అమ్మితే దగ్గర 1,20,000 రూపాయల పైగా వస్తుందట. అబ్బా పెద్ద పిల్లానే కానీ అలా గాచారం గంగల కలిసి ఇట్లా పోలీస్ చేతికి చిక్కి అడ్డంగా బుక్ అయినరు. సర్కారు సొమ్ము తినాలన్నా బాగుండాలి కదా అనుకొని గిట్లా అడ్డదారిలో తిందామనుకున్నట్టుండ్రు. ఇక గింతలనే ఇలా గాచారం మంచి లేక ఫారెస్ట్ వాళ్ళ పహారకు చిక్కి గిట్లా కేసుల పాలైనరులా. టింబర్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, స్మగ్లింగ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే మా స్టాఫ్ బేస్ క్యాంప్ సిబ్బంది అందరం కలిసి వెళ్ళి ఎక్కడ నర్సింగాపూర్ బ్యాక్ సైడ్ వెంకటాపూర్ శివార్ల గుట్ట దగ్గర గస్తీ ఉండి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాటిని పట్టుకొని చూస్తే దాంట్లో జిట్రేగి టేక్ కల్ప ఉన్నది. అది ఎక్కడి నుంచి వస్తే ఆరా తీసాము. వాటిని అన్ని ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళని విచారిస్తున్నాం. దాని వాల్యూ వచ్చేసేసి 1,20,000 ఉంటుంది. ఎవరు కూడా ఇటువంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఎడ్లు బండ్లు మనుషుల్ని కూడా వాడి మీద కేసు అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఇటువంటి పనులు చేయకూడదు. ఇట్లా అడవి సంపదను కొల్లగొట్టుడు తప్పే. ఇక గిసొంటి జరగకుండానే అడవులను కాపాడుతందుకే నాకు పోలీసు వాళ్లకు సర్కారు జీతం ఇచ్చేది. ఈ 3 ఎడ్ల బండ్ల కర్ర పోతేనే పట్టుకున్నారు కానీ మరి ఇక దామగుండ హెవీ రాడార్ స్టేషన్ కాడ లక్షల చెట్లను నరుకుతారు కదా, మరి సర్కారేనా నరికిచ్చేది? మరి కాడ గాళ్ళు బతుకుదేరు కోసం దొంగతనాన 4-5 మొద్దులు తెచ్చుకుంటే తప్పెట్లయితుంది. ఈడ సర్కారే లక్షల చెట్లను నరికేస్తే ఒప్పెట్లయితే అంటానికి ముచ్చట తెలిసిన జనాలు. మీకోసం ఇయ్యాల మంచి వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన చూసేయండి. సకల జీవరాశులకు తల్లి ప్రేమ అంటేనే ఎంత గొప్పదో అందరికి తెలిసిన ముచ్చటే కదా వాళ్ళ. కానీ ఎంత అయినా తల్లి ప్రేమని మించిన ప్రేమ ఉండదని అంటారు కదా. అగ చూడు, పిల్ల కొండెంగా కరెంటు తీగల మీద ఇబ్బంది పడతా తల్లి ఎంత విలవిలలాడిపోతుందో. అబ్బా నా బిడ్డకు ఏమవుతుందో ఏమో, నా బిడ్డను కాపాడే పరిస్థితి ఎట్లా, నేను కాపాడగలనా అన్నట్టుగా చూడు ఎట్లా దిక్కులు చూస్తుందో. ఇక పిల్ల కోతిని కాపాడాలని తల్లి కోతి బగ్గనే ఆరాటపడుతుంది. కరెంటు తీగల మీద ఉన్న పిల్ల కోతి మా అమ్మ దగ్గరికి చెప్పిన చేరుకోవాలని ఎంత ఆరాటపడుతుందో చూడండి. అగో ఇంతలోనే ఇంకో కోతి వచ్చింది కదా, ఇది తండ్రి కోతికి ఇట్లా కావచ్చు మరి. అబ్బా ఇక మరి 2 కలిసి పిల్ల కోతిని దించుతాయో కిందికి చూడాలి. అరే అగో ప్రయత్నం చేయనేసేసింది. అబ్బా రాకపోయాపో. అబ్బా ఎంత పని అయిపోయా. ఇగో ఇప్పుడు అందుకున్నదిలా. అబ్బా అబ్బా కోతి ఎంత డేర్ చేసి పిల్లని కాపాడుకున్నదో చూడండి. ఎంత అయినా తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు కదా అంటానికి ఈ వీడియో చూసిన జనాలు. ఈ వీడియో చూస్తాను కదా, ఈ అన్నను పోలీసు వాళ్ళు కొడతాను కదా, ఏం తప్పు చేసిండో గంతగానం అనుకునేరులా. ఏం లేదు, పొట్టకుటి కోసం హైదరాబాద్ బోరబండ కాడ ఉన్న కార్మిక నగర్లా
పాన్ షాప్ నడిపించుకుంటాడట. ఇక రాత్రి ఎక్కువైనా కూడా పాన్ షాప్ బంద్ చేయలేదని ఇక పాన్ షాప్ నడిపించుకునే అన్న మీద పోలీసు వాళ్ళకి ఇట్లా లాఠీకి పని చెప్పిండ్రులా. షాప్ బంద్ చేసేటప్పుడు జర కస్టమర్లు ఎక్కువైన సారు, అందుకే కొంచెం ఆలస్యం అయిందని ఎంత చెప్పినా కూడా వినకుండా నిబంధనలు అతిక్రమించి నువ్వు షాప్కి ఇంతసేపు తెరిచి ఉంచుతావా అని గట్టిగానే అరుచుకున్నారట. ఈ అన్న పేరు మెహరాజ్ అన్నట్టు. ఇక ఈ అన్నకు పోలీసు వాళ్ళు దెబ్బలు గట్టిగానే అరుచుకునే వరకల్లా కాలుకు గాయమైతే అమీర్పేటలో ఉన్న ప్రభుత్వ దవాఖానా పోయి చికిత్స చేసుకున్నట్టులా. సారు నేను కావాలని బాగా రాత్రి అయ్యేదాకా ఉంచలే సారు, ఇగో ఇప్పుడే ఇగో ఆఖరి నిమిషంలో కొంచెం మంది ఎక్కువ వచ్చేసరికి జర షాపు బంద్ చేసుడు లేట్ అయిందని చెప్పినా కూడా అయినకుండా పోలీసు వాళ్ళు జర గట్టిగానే అరుచుకున్నారట. పాపం అన్నకు దెబ్బ బాగా తగిలినట్టున్నది. అబ్బా మరి నేనేమన్నా రూల్స్ తప్పితే చట్టపరమైన చర్యలు తీసుకొని కానీ సారు ఈ తీర్లో నన్ను కొడుతుని నాకు కాలు పని చేయకుంటాయని ఎడతాండు పాపం ఈ అన్న. ఇవాళ నవంబర్ 14వ తారీఖు కదా, మన ఇంట్లున్న బుడ్డ పొల్లగాన్లకు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహనీయుల గెటప్ వేసి మస్తు మురిసిపోతాం కదా. ఇక గట్లనే వీళ్ళ అమ్మ కూడా ఈ బుడ్డోనికి ఒక గెటప్ వేసిందిలా. కాకపోతే ఈ బుడ్డోడు వేసిన గెటప్ వాళ్ళ లోకల్ లీడరు గదే జగిత్యాల మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గెటప్ వేసిందిలా వాళ్ళ అమ్మ. ఇక చూడు ఆ బుడ్డ పొల్లగాడు చక్కగా జీవన్ రెడ్డి ముందడికి పోయేసరికల్లా సారు చూడు ఎంత మంచిగా సంబరపడతానో. అరే బుడ్డోడు అచ్చవు నా లెక్కనే ఉన్నారో, నిజంగా కూడా నువ్వు నా అంత ఎదగాలి, నువ్వు కూడా మంత్రి కావాలి, ఎమ్మెల్యే కావాలని దీవెనార్తి పెడతాండులా. అబ్బా ముద్దుగా ఉన్నాడు కదా పొల్లగాడు, చూస్తా అంటే కూడా సేమ్ అచ్చం జీవన్ రెడ్డి సార్ లెక్కనే ఉన్నాడు కదా. అరే వా మంచిగా వేసిండ్రా బుడ్డోడా గెటప్, నీకు ఎవరేసినో కానీ బరాబర్ జీవన్ రెడ్డి సార్ లెక్కనే సూట్ అయింది కదా అంటాను అందరూ. అబ్బా మనకే ఇంత సంబరం అవుతుందంటే ఇక వాళ్ళ అమ్మ నాన్నకి ఎంత సంబరం అవుతుందో కదా. కానీ బుడ్డోడా ఏది ఏమైనా ఏ మాట కామాట నీ గెటప్ మాత్రం అదిరింది పో. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండర్రి BRK న్యూస్ తెలుగోడి సత్తా. రేపు మళ్ళీ వస్తా.